ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ఇంతవరకు మనం అందరము దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి ఘనపరచగలిగినాం. ముఖ్యంగా ఏ రోజు అండి? మదర్స్ డే. చేరొచ్చిన మదర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసే మొట్టమొదటి వ్యక్తి అమ్మ. మన జీవితంలో ఎవరు తోడు లేకపోయినప్పటికీ వెన్నంటి ఉండి ఎల్లప్పుడూ ముందుకు దూసుకో వెళ్ళమని చెప్పే ఒక శక్తి ఒక అమ్మకు మాత్రమే ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకు ప్రేమ అంటే ఏమిటో అని తెలియని వయసులో ప్రేమను గూర్చి నేర్పుతుంది మన అమ్మ. అంతేకాదు, మనం పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు అమ్మ నేర్పించే విషయం అంటూ ఏది ఉండదంటే అందులో ఎటువంటి ఆశ్చర్యం అనేది లేదని చెప్పాల్సిన. కోట్ల సంపద కలిసి వచ్చిన అమ్మ లాంటి ప్రేమ మనకు ఎక్కడ దొరకదు. అలాంటి తల్లి ప్రేమను ఎవ్వరూ వర్ణించలేరు. అలాంటి తల్లికి కేవలం మదర్స్ డే మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు అమ్మకు ప్రత్యేకమైన రోజు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అవునండి, తల్లి యొక్క ప్రేమను ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. దేవుని తర్వాత మొదట దేవుడు, తర్వాత మన అమ్మను సృష్టించిన ఆ యొక్క దేవుడు మొదట, తర్వాత తల్లి అండి. అవునండి, మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎంతోమంది మనం చూస్తుంటాం. ఒకవేళ తండ్రి చనిపోయినప్పుడు కూడా తల్లి ఏం చేస్తుందండి? పిల్లల కొరకు తన జీవితాన్నే త్యాగం చేసుకుంటుంది. ఎంతోమంది ఆమెకి సజెషన్ ఇచ్చి నువ్వు ఇంకొక వివాహం చేసుకో అది చెప్పినప్పుడు కూడా ఆమె అంటుంది, అయ్యో నా బిడ్డల జీవితం ఏమైపోతుందేమని తన సర్వస్వము తన బిడ్డల కొరకు ధారపోస్తుంది. ఆమె తల్లి అంటారు. అవును, తల్లిగా ఉన్న మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని చెప్పని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుందండి. ఈ లోకంలో తల్లిగా ఉంటున్న మనము నిజముగా ఎంతో అదృష్టవంతులము. తల్లి ఎన్ని పాత్రలు పోషిస్తుందండి. భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా, ఏమండి అత్తమామలు ఉంటే వరకు కోడలుగా, తల్లిదండ్రులకి కూతురుగా ఎన్ని పాత్రలు పోషించినప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటుందండి. భర్తకు కావలసినదంతా సమకూరుస్తుంది, పిల్లలకు కూడా కావలసినంత ప్రతి ఒక్కటి సమకూర్చి ఇచ్చేదే తల్లి. తల్లులుగా ఉన్న మనము మన బిడ్డలకు బోధించేవారిగా ఉండాలి. ప్రేమను చూపిస్తుంది తల్లి, మంచిది, ప్రేమించాలి. ప్రేమ అంటే ఏమనేది మన బిడ్డలకు నేర్పించాలి. అంతేకాదు, ప్రేమ చూపించి అంతేకాదండి, ఒక స్నేహితులకు కూడా మనము మన పిల్లలకు ఉండాలి. మనం ఎప్పుడైతే మన పిల్లలకు స్నేహితులుగా ఉంటామో పిల్లలు ఏం చేస్తారండి? వారి యొక్క హృదయంలో ఉండేదాన్ని చెప్పుకుంటారు. మనం స్నేహితులుగా ఉండుకోకుండా తల్లి అనేసి మనం పిల్లలపైన ఒక అధికారం చూపిస్తే పిల్లలు తమకు హృదయంలోనిది ఏది కూడా చెప్పుకోరండి. కాబట్టి తల్లి ఒక స్నేహితురాలుగా ఉండాలి, తల్లి ఒక బోధకురాలుగా ఉండాలి, బోధించాలి. ప్రతి ఒక్క విషయము మన బిడ్డలకు నేర్పించాలి. మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ. యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అంతే చాలండి. ఇక్కడ దేవుడు మనకేం బోధిస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఎటువంటి వాడు అంటండి? అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవును నీ కుమారులను వాటిని అభ్యాసము చేసి, మన మట్టుకే కాదు, మనం నేర్చుకునే వాక్యం ఎవరికి బోధించాలండి?
మన పిల్లలు కూడా బోధించాలి. ఒక బోధకురాలుగా ఉంటూ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యములు ఎవరికి బోధించాలంటండి? మన బిడ్డలకు బోధించాలి. మనం చూస్తాం అక్కడ నీ ఇంట కూర్చుండినప్పుడు, నువ్వు త్రోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ఎవరి గురించి మాట్లాడాలండి? లోక వార్తల గురించి అండి? ఇతరుల గురించా? వారి వీరి గురించా? ఎవరి గురించి మాట్లాడాలా? దేవుని గురించి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కట్టడలు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మన పిల్లలకి బోధించాలి. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏముందండి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. ఇక్కడ మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు వాటిని ధ్యానించాలంట. మనం కూడా ఫస్ట్ మనం ధ్యానిస్తేనే కదండి మన పిల్లలకు బోధించేది. మనకే తెలియకోకుంటే, తల్లికే తెలియకోకుంటే పిల్లలకి ఏం నేర్పిస్తారు? కాబట్టి తల్లులుగా ఉన్న మనము మొదట దేవుని జ్ఞానముతో, దేవుని యొక్క జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. మన జ్ఞానం ఎట్లా వస్తుంది? దేవుని యొక్క భయంలో ఉంటేనే మనకు జ్ఞానం వస్తుందని చెప్పి మన బిడ్డలకు బోధించాలి. మనం నేర్చుకునే యొక్క కట్టడు ఆజ్ఞలు మనము ఆజ్ఞ ప్రకారం జీవించాలి. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఆజ్ఞలు పాటించుకోకుండా వారు అరణ్యంలో కూలిపోయినారు. కాబట్టి అటువంటి ఒక స్థితి మన పిల్లలకు రాకుండా మనం తల్లులుగా ఉంటున్నాం. మనం ఏం చేయాలంట? మన బిడ్డలకు బోధించాలి అంట. అక్కడ మనం చూస్తాం, సూచనలుగా వాటిని నీ చేతులకు కట్టుకునే. ఎక్కడ కట్టుకోవాలంటండి? మన చేతులకు కట్టుకోవాలంట. చాలామంది పిల్లలు కట్టుకుంటూ ఉంటారు. ఏం కట్టుకుంటుంటారండి? దారాలు కట్టుకుంటుంటారు. కొందరు నల్ల దారాలు, ఎర్ర. ఈ దారాలు కదండి, దేవుని యొక్క వాక్యమును మన చేతులకు మనం కట్టుకోవాలి. ఈ చేతులకు దేవుని యొక్క వాక్యం ఉంటే ఎటువంటి చెడు కార్యము చేయకుండా మన చేతులతో ఆ యొక్క వాక్యం మనల్ని కాపాడుతుంది. కాబట్టి మన చేతులకు కట్టుకోవాలంట. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. బాసికం ఉంటే ఎక్కడ కట్టుకుంటారండి? పెండ్లి కుమారుడికి కడతారంటండి. ఇక్కడ మన యొక్క ఫోరెడ్ కూడా దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయమున పలక మీద ఏమండి, మన చేతులకు, మన పడక, మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ప్రతి ఒక్క విషయము మనం ఎవరికి బోధించాలి? మన బిడ్డలకు బోధించాలి. చిన్నప్పుడు ఉన్నప్పుడే మన పిల్లలకు మనం బోధించాలి. మోషే యొక్క జీవితంలో చూసినట్లయితే ఆ యొక్క తల్లి ఉగ్గు పాలుతోనే దేవుని యొక్క వాక్యము బోధించిందండి. ఎందుకంటే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళబోతున్నావు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న యొక్క శ్రమలు దాని గురించి వివరించి నువ్వు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని చెప్పని దేవుని యొక్క ఆజ్ఞలు ప్రతి ఒక్కటి ఆ యొక్క మోషకు బోధించడం ద్వారా ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిగా మనం చూస్తున్నామండి. అవును, తల్లి యొక్క ప్రార్థన ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఎంతోమంది చెప్తుంటారు, మా యొక్క తల్లి యొక్క ప్రార్థన అండి, మా తల్లి యొక్క ప్రార్థన వలన ఈరోజు ఈ విధంగా ఉండమంటుంటారు. అవునండి, ఇక్కడ మనము చూస్తున్నాం, బాసికములుగా కట్టుకోవాలి, చేతులకు కట్టుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర మన ఇంటి ద్వారాలకు కూడా దేవుని యొక్క వాక్యమే ఉండాలి. అప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినారంటే ఆ యొక్క వాక్యం చదివి దేవుని తెలుసుకుంటారండి. సమాధానం లేని వారికి సమాధానం దొరుకుతుంది, రక్షణ లేని వారికి రక్షణ దొరుకుతుంది. కాబట్టి మనము నేర్చుకోవాలి మొదట, తర్వాత తల్లులుగా ఉన్న మనం నేర్చుకొని మన బిడ్డలకు కూడా బోధించే వారిగా ఉండాలి. బోధించి దాని అనుసారంగా మన బిడ్డలు జీవిస్తున్నారా లేదా, మన బిడ్డలు మనం ఇంట్లో బోధించాలి. అంతేగాక మన బిడ్డల్ని ఎక్కడికి పంపాలి? సండే స్కూల్కి పంపాలి. స్కూల్కి ఏ విధంగా 6 రోజులు మన బిడ్డల్ని మనం పంపుతాం కదా, ఎంతో శ్రమపడి పంపిస్తాం, అవునా కాదండి? త్వరగా లేచి బిడ్డలు రెడీ చేసి వారికి తినిపించి, ఏమండి, వారు తినుకోపోయిన పిల్లలు ఏం చేస్తామండి? స్కూల్కి పంపిస్తాం. అయ్యో ఈరోజు తినలేదు కదా, ఇంట్లో ఉండి అంటామా? లేదండి, అయ్యో లేదు నాయనా, నువ్వు స్కూల్కి పోకుంటే ఎట్లనైనా నువ్వు గొప్ప డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలని పిల్లలు తినుకోపోయినా ఆటలు ఎక్కించి పంపించేస్తుంటాం. ఈ లోక అధికారము కోసము ఏమండి మన పిల్లల కోసం మనం ఎంత ప్రయాసపడతాం. మంచిదే, కానీ అన్నిటికంటే శాశ్వత రాజ్యము కోసము తల్లులుగా ఉంటున్న మనము మన పిల్లల్ని దేవుని యొక్క జ్ఞానంలో, దేవుని యొక్క భయభక్తులు మనం పెంచాలండి. దేవుని యొక్క మార్గంలో
మన యొక్క బిడ్డలు నడిచేటట్లుగా మనం చూస్తూ ఉండాలి. మన పిల్లలు ఎటువంటి మార్గంలో ఉన్నారు, సరైన మార్గంలో ఉండరా లేదని తెలుసుకునేది ఎవరండి? తల్లినే. ఒకవేళ వారు పక్క త్రోవను వెళుతుంటే వారిని కూర్చోబెట్టి గద్దించి ప్రేమగా మనం వారికి బోధించాలి. అప్పుడు మన యొక్క ప్రేమను వారు తెలుసుకొని ఆ యొక్క తప్పు మార్గం నుంచి వారు సరైన మార్గంలో మనం నడిపించగలుగుతామండి. ముఖ్యంగా దేవుని యొక్క మార్గంలో మన బిడ్డల్ని మనము శాశ్వత రాజ్యం కోసం మన బిడ్డల్ని మనము సిద్ధపరచాలి. చిన్న వయసు నుంచి మనం అనుకుంటాం ఇప్పుడు నుంచే ఎందుకు లేండి, పెద్దోళ్ళు అయిన తర్వాత ఎట్లా వాళ్ళు తెలుసుకుంటారంటే ఏమండి, రొక్కై వంగనేది మ్రానే వంగుతుందంట. లేదండి, మ్రానే వంచితే ఏమవుతుందంటే అప్పుడు ఇరిగిపోతుంది. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం సరిగా దానికి ఆధారం చేసి పెట్టి మనం నిలబెడితే అది చక్కగా పెరుగుతుంది. కానీ పర్వాలేదులేండి, ఏం పర్లేదు, ఫస్ట్ ఈ జ్ఞానం నేర్చుకొని ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి చిన్న వయసు నుంచే తల్లిదండ్రులుగా ఉంటున్నాం మనము. ముఖ్యంగా తల్లిగా దేవుడు తల్లికే ఇటువంటి ఒక కార్యం ఇచ్చినాడు. గొప్ప భాగ్యం అండి దేవుడు మనకిచ్చిన యొక్క కార్యం. అందుకే అంటాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఏముందండి, జ్ఞానవంతురాలు. దేవుడు మనల్ని ఏమంటున్నాడు? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకుంటుందంట. ఇండ్లు అంటే ఈ యొక్క ఇండ్లు కాదండి, ఇది కూడా కట్టుకుంటుంది. కానీ ముఖ్యంగా మన కుటుంబాన్ని కట్టుకునే వారికి ఉండాలి. మన కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఉంటేనే అది కుటుంబం అండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నామని కాదు. అంత పెద్ద బిల్డింగ్ ఉండి పిల్లలు తల్లిదండ్రులు సరిగా లేకుంటే ఎంతో దుఃఖకరమైన విషయం. కాబట్టి తల్లులుగా ఉంటున్నాం మనము, మన బిడ్డలకి ఏ విధంగా మనం బోధిస్తున్నామా, ప్రేమగా వారిని ప్రేమించి ఒక స్నేహితురాలుగా ఉంటూ ఏమండి వాళ్ళకు హృదయంలో ఉండేదాన్ని మనం గ్రహించుకోవాలా. వారు ఎక్కడైనా బాధపడుతున్నారా? కొన్నిసార్లు మనం చూస్తుంటాం బిడ్డలు ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారండి, తిట్టి వారిని చూసి నేర్చుకో అట్లా ఇట్లా తిట్టి మనము వారు డిప్రెషన్ అయితే అట్లా చేస్తూ ఉంటాం. ఆ విధంగా అయినప్పుడు వారు అనుకుంటారు అయ్యో మా తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్ అండి, ఫెయిల్ అయిపోతే తిడతారు. కాబట్టి కొందరు పిల్లలు ఏం చేస్తుంటారండి, ఫెయిల్ అయిందని తెలిసిన వెంటనే అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. అందుకేనా మన దేవుడు మనకిచ్చిన ఒక బహుమానము. ఒక్కప్పుడు మన పిల్లలు కావాలని దేవుని యొక్క సన్నిధానంలో ఎంతో ప్రార్థించుంటాం. ఆ యొక్క ప్రార్థన ఫలితంగా దేవుడు మనకు గర్భఫలము, భూఫలము, యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, బహుమానం అంటున్నాడు. దేవుడు ఇచ్చిన యొక్క స్వాస్థ్యాన్ని, బహుమానంని మనము కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని కొరకు మన బిడ్డల్ని మనం పెంచాలండి. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ చూసినట్లయితే ఆమె తన యొక్క బిడ్డల్ని ఏ విధంగా దేవునిలో పెంచిందో మనం చూస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం అండి. మాథ్యూ చాప్టర్ 20 వర్స్ 20, 20 నుంచి 23 వచనాలండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అంతే చాలండి. ఇక్కడ ఒక తల్లి ఎవరంటండి, జెబెదయి కుమారుల తల్లి. ఆమె పేరేమండి, సలోమి అండి. సలోమి అంటే అర్థం ఏమండి? సొలొమోను అంటే అర్థం ఏమండి? సమాధానం. సలోమి అంటే కూడా సమాధానం అండి. ఈ యొక్క జెబెదయి కుమారుల తల్లి ఎవరండి? జెబెదయి కుమారులు ఎవరండి? వాళ్ళు యాకోబు, యోహానులు. వారి యొక్క తల్లి తన పిల్లలు తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చిందంటండి? యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఎక్కడికో తీసుకొని వెళ్ళలేదు. నా బిడ్డలు ఈ లోకంలో గొప్పవారు కావాలని అక్కడిక్కడ తిప్పలేదు. ఆమె ఎక్కడికి తీసుకొని వచ్చింది? యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిందండి. అందుకే యేసుప్రభు అంటాడు మీ పిల్లల్ని నా యొద్దకు రానివ్వండి అంటాడు. మన పిల్లలు దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. ఆయన యొక్క సన్నిధానంలో, ఆయన యొక్క పాద సన్నిధిలో ఉంటే మన పిల్లలు గొప్పవారుగా అవుతారండి. ఇక్కడ చూస్తున్నాం తన ఇద్దరు కుమారులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి నమస్కారం చేసి, ఎవరికి నమస్కారం చేసింది? యేసుప్రభుకు నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఆమె
ఏమో చెప్పలేని వచ్చిందండి. ఆ యొక్క విషయం యేసుప్రభు తెలుసుకొని, అమ్మా నీవేం కోరుచున్నావు, ఏం కావాలమ్మా అని అడిగినప్పుడు అందుకు ఆమె ఏమంటుంది, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకరిని నీ కుడి వైపున, ఒకరిని నీ ఎడమ వైపున. ఈమె ఒక ఆశ ఎంత గొప్పది చూడండి. దేవా, ఒకరు నీ కుడి వైపున ఉండాలి, ఒకరు నీ ఎడమ. అంటే నా పిల్లలు ఎక్కడ ఉండాలి? నీ ప్రక్కనే ఉండాలి, నీ పాద సన్నిధిలోనే ఉండాలి, నీతోనే ఉండాలని చెప్పిన ఆశపడుతూ ఉందండి. ఇటువంటి తల్లి ఎక్కడ కూడా మనం చూడలేం. ఏమంటుంది, ఒకరు నీ ఎడమ వైపున, ఒకరు కుడి వైపున. నా పిల్లలు నీ దగ్గరే ఉండాలా ప్రభు అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఏమండి, యేసు ప్రభు, అమ్మా నువ్వు ఏమడుగుతున్నావు నీకు తెలియడం లేదమ్మా, నేను తాగే పాత్ర మీరు తాగగలరా? పాత్ర అంటే శ్రమలతో కూడిన యొక్క పాత్ర అండి. ఆ యొక్క పాత్రలోనిది మీరు తాగగలరంటే పిల్లలు కూడా రెడీగా ఉన్నారండి, తల్లి కూడా రెడీగా ఉన్నారు. వారికి తెలుసు దేవుడు వారితో మాట్లాడినాడు, ముందు జరగబోయే కార్యాల గురించి వారు తెలుసుకోగలరు. తాగగలం ప్రభు అంటున్నారు. తల్లి కూడా ఉంటుంది, ప్రభు నా బిడ్డలు ఆ విధంగా నేను సిద్ధపరిచిన, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా బిడ్డలు నిలబడతారు ప్రభా, ఎక్కడ కూడా నా బిడ్డలు త్రొట్టిల్లరు, మీ యొక్క భయభక్తిలో నేను పెంచినాను కాబట్టి నా పిల్లలు నీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత ధన్యకరమైన జీవితం చూడండి. ఎక్కడో ఉండాలా, ఏమో చేయాలా, ఈ లోకంగా గొప్పవారు ఉండాలని చెప్పి ఆ యొక్క తల్లి ఆశపడలేదు, కానీ నా పిల్లలు నీ దగ్గరే ఉండాలా ప్రభా, నీ దగ్గర ఉంటే నా బిడ్డలు గొప్పవారిగా అవుతారు ప్రభా అని చెప్పి ఆశపడింది. అమ్మా నేను తాగే పాత్ర నీ పిల్లలు తాగలేరంటే, లేదు ప్రభా తాగుతారు ప్రభా అన్నారు. అక్కడ మనము ఆ మాట విన్నప్పుడు మనం అక్కడ చూస్తాము 24 తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడినారు. ఒకడు నువ్వు ఆ సైడ్, ఒకడు ఈ సైడ్, అంటే మేము ఎక్కడికి పోవాలా, మేము వద్దా? దేవుడు వద్దంటాడండి, అందరినీ పిలుస్తాడు దేవుడు. ఎంత స్వార్థము చూడండి. అవును, తల్లికి స్వార్థం ఉంటుందా లేదండి? వేరే పిల్లల కంటే నా పిల్లలు బాగుండాలా, మంచి ఒక స్థానంలో ఉండాలా, మంచి పొజిషన్లో ఉండాలని తల్లి ఆశపడుతూ ఉంటుంది. దేవుని కూడా తన బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డ. ఒకప్పుడు అందరి కోసం ప్రాణం పెట్టినాడు. ఏమండి, సర్వ ప్రపంచం కోసం ఆయన పెట్టాడు. కానీ అంటాడు నా బిడ్డలు నా బిడ్డలు అంటాడు. ఒక దగ్గర ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె బలహీనంతో మూర్ఛవెత్త చాలా బాధపడుతోంది, దయచేసి ఒక్కసారి నువ్వు వచ్చి నా బిడ్డను ముట్టి స్వస్థపరచంటే యేసుప్రభు ఏమంటాడండి, నా పిల్లలు తినక రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి వేయాలా అంటే ఆ తల్లి ఏమన్నదండి, అయ్యా నీ పిల్లలు తిన్న తర్వాత ఏమంటే మన పిల్లలు ఎట్లా తింటారండి, సగం నోట్లో ఉంటుంది, సగము ఆ కింద పడేస్తారు కదండి, కింద పడేసింది మరీ తీసుకొని తింటారండి. అయ్యో ఒప్పుకోం, అయ్యో కింద పడింది వద్దునా, ఆ కింద పడినదనా, కనీసం ఆ కింద పడినదనా నా పిల్లలకి ఇమ్మని కోరుకుంటూ కుక్క పిల్లలు అన్నాడు. నా పిల్లలు తినేది నేను ఎట్లా నీకు ఇస్తానన్నప్పుడు కూడా అమ్మంటుంది కుక్క పిల్లలకి. అవును ప్రభా, కుక్క పిల్లలు కింద పడిందంటే తింటారు కదా ప్రభా, అదేనా ఈ ప్రభా. ఆ తల్లి చూడండి ఎంత ప్రేమగా, ఎందుకంటే నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ బాగుపడాలి, నువ్వు ఒక్కడవే బాగు చేయగలవు, నీతో ఉండాలి అని ఆ యొక్క తల్లి కూడా ఆశపడిందండి. అవును, స్వార్థం ఉంటుందండి తల్లి దగ్గర. నా పిల్లలు బాగుండాలి, తన పిల్లల కోసము దివారాత్రులు కష్టపడుతుంది. తన దగ్గర ఉన్నా లేకపోయినా అనుకుంటుంది 4 ఇండ్లైనా నేను పని చేసి నా పిల్లల్ని పోషించుకుంటానండి, ఏం పర్లేదు, ఎవరు సహాయం చేయకుండా నాకు అవసరం లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు నా పిల్లల కొరకు నేను కష్టపడతానంటుంది. కొందరు అంటారు, అమ్మ నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు అంటే ఏమంటుందండి ఆ యొక్క తల్లి, నా పిల్లల కోసం బతుకుతున్నానండి, నాకేం బతకలేని ఆశ లేదు, కానీ ఎవరి కోసమో నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను, నా బిడ్డలు బాగుండాలా, వారి కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను, వారి కోసమే నేను పగలు రాత్రి కష్టపడుతున్నాను, వారి కోసమే నేను ప్రార్థన చేస్తానంటాను. ఇక్కడ ఈ యొక్క తల్లి అంటూ ఉంది, ఒకరు కుడివైపున ఒకరు ఎడమ వైపున అన్నప్పుడు ఆ యొక్క మాటని తక్కిన శిష్యులకి
కోపం వచ్చింది. అప్పుడే అసూయ స్టార్ట్ అయింది. అబ్బా వీడేమో పెద్ద గొప్పవాడుగా, వీళ్ళే పెద్ద గొప్పవారుగా చెప్పుకుంటున్నారే అని అనుకుంటున్నారు. అప్పటి నుంచే ఆ యొక్క బిడ్డల యొక్క పాత్ర అనే యొక్క శ్రమల వాళ్ళు అనుభవించక స్టార్ట్ చేసినండి. అంతేకాదండి, తాను ఏ విధంగా చెప్పిందో నా బిడ్డలు కూడా ఆ యొక్క పాత్రను తాకుతారని చెప్పిన ప్రకారంగా ఆ బిడ్డలు కూడా, యాకోబు ఏ విధంగా చనిపోయినాడండి? ఖడ్గముతో చనిపోయినాడండి. ఖడ్గంతో ఆయన్ని చంపినారు. అంటే దేవుని కొరకు హతసాక్షిగా మారినట్లు మనం చూస్తున్నాం. అంటే ఆ యొక్క తల్లి ఆ యొక్క పిల్లల్ని దేవుని యొక్క భయభక్తిలో క్రమంగా ఏ విధంగా స్థిరంగా అయ్యో యేసు ప్రభు ఈ విధంగా అన్నాడు కదా, నా పాత్రలను తాగగలరు అన్నాడు కదా, అది నా చేతిలో లేదన్నాడు కదా, ఎందుకు లేపని పక్కకు పోయింది ఆ యొక్క తల్లి? లేదు. యేసు ప్రభు వారు ఆ యొక్క వల వేసుకుంటూ తండ్రితో కలిసి ఏమండి సముద్రం వల వేసేటప్పుడు మీరు ఆ యొక్క వల విడిచి రమ్మన్నప్పుడు ఆ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారండి? ఏం ఒక్క మాట చెప్పకుండా పరిగెత్తుకొని వచ్చినారు దేవుని దగ్గరికి. ఆ యొక్క పిల్లలు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని పోయినప్పుడు ఆ యొక్క తల్లి ఎంతో సంతోషపడి ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లికి ఉండే ఒక ఆశ కూడా అదే, నా బిడ్డలు నా దేవాది దేవునితో ఉండాలా, యేసు ప్రభుతో ఉండాలా, యేసు ప్రభు యొక్క సేవలో నా బిడ్డలు పాల్పొందాలని చెప్పని ఆ యొక్క తల్లి ఆశపడిందండి. అంతేకాదు యాకోబు అయితే ఖడ్గంతో చనిపోయినాడు, కానీ ఆ యొక్క యోహాను యేసు ప్రభుగా ఆఖరి వరకు యోహాను ఎక్కడ కూర్చుంటాడంటండి? యేసు ప్రభు పక్కనే ఆయన రొమ్మున ఆనుకొని కూర్చుంటాడంటండి. ఎవరు ఒక రొమ్ము అండి? యేసు ప్రభు రొమ్మున ఆనుకొని అంటే యేసు ప్రభు ఒక హృదయంలో ఒక మాటను గ్రహించుకోవాలా, దేవుని చిత్త ప్రకారంగా నేను జీవించాలా, దేవుని కొరకు నేను సాక్షిగా జీవించాలని చెప్పి ఏమండి ఆ విధంగా యేసు ప్రభు శిష్యులందరూ వీళ్ళంతా ఇక్కడ సనిగి గొనిగినారు కదండి. సిలువ వేసినప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేదు. అందరూ గొర్రెల వల్ల చెదిరిపోయినారు. ముందుగా ప్రవచన ప్రకారం చెప్పబడిన ప్రకారంగా శిష్యులందరూ చెదిరిపోయినారు, కానీ ఆఖరిగా ఉన్నది ఎవరు? ఈ యొక్క యోహానే. ప్రభా ఎవరు ఏమన్నా పర్లేదు, నన్ను కూడా నీతో కలిసి సిలువ చేసినా కూడా పర్వాలేదు, కానీ నేను మాత్రం నిన్ను విడవనని చెప్పి సిలువ చెంత ఆఖరి వరకు అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, ఆఖరి వరకు ఆ యొక్క సిలువ దగ్గర ఉండటం బట్టి యేసు ప్రభు ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఎన్ని బాధలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ యొక్క తల్లిని ఎవరికి అప్పగించినాడు? యోహానికి అప్పగించినాడు. ఎంత ఆ యొక్క తల్లిని కూడా యేసు ప్రభు ఎంత ప్రేమించినాడు చూడండి, ఎంతగా ఇంతవరకు నేను నా తల్లిని నేను చూసుకున్నాను, ఇక మీదట ఎవరు చూసుకోగలరు? ఈ యోహాను ఎందుకంటే నా యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, ఎప్పుడు నా యొక్క హృదయం నన్ను ఆనుకునే ఈయన జీవించినాడు, కాబట్టి ఈ యొక్క వ్యక్తికే నా యొక్క తల్లిని అప్పగించాలని చెప్పి ఆ రోజు నుంచి యోహానికి యేసు ప్రభు ఒక తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, దేవుడు కూడా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తాడండి? నమ్మకమైన వారికి దీవెనలు మెండు. ఆ విధంగా ఆ యొక్క తల్లి తన మాటతోనే కాదండి, ఉత్తమ మాటలు చెప్పలేదు, ఆమె క్రియారూపకంగా చూపించింది. ప్రభా నా పిల్లలు నీ దగ్గర ఉండాలి, అటు ఒకరు ఉండాలి, ఇటు ఒకరు ఉండాలి. అప్పుడు అందరూ కోపగించుకొని ఉండొచ్చు, ఏమని అనుకొని పర్లేదు, నా పిల్లలు నీతోనే ఉండాలి, నీ కొరకే నా బిడ్డలు సాక్షిగా జీవించాలన్నది ఆ విధంగా ఆమె పెంచింది. ఆ విధంగా ప్రోత్సహించి దేవుని యొక్క సేవలు ముందుకు వెళ్ళినట్లు పంపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోక తల్లిదండ్రులుగా ఉంటున్నాం మనము, ఏ విధంగా మనం జీవిస్తున్నాం? మన బిడ్డలు మనం క్రమశిక్షణలో మనం పెంచుతున్నామా? ప్రేమించాలి, గద్దించాలి కూడా. ప్రేమిస్తుంటే కూడా ఏమైపోతారంటే మన యొక్క పిల్లలు చెడిపోతారు. కాబట్టి అటువంటి కాదు, ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. బాలుడు నడుస్తున్న త్రోని నేర్పమన్నాడు, మన బిడ్డలకు మనం నేర్పాలండి. కాబట్టి ఎంతోమంది తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు, కానీ తల్లిదండ్రులు దూషించే వారికి ఎటువంటి శిక్ష ఏంటండి? కారు చీకటిలో కాకులు వచ్చి ఏం చేస్తాయంట? కన్నుగుడ్లు పెరుక్కుంటాయంట. ఎవరు? తల్లిదండ్రులను ద్వేషించిన వారు. కాబట్టి పిల్లలుగా ఉంటున్న మీరు కూడా తల్లి చేసిన ఒక త్యాగాన్ని మరోకూడదండి. ఆమె ఎంతో కష్టపడి తినక తన బిడ్డల్ని ఎంత క్రమగా ఉండాలి, ఎంత బాగా ఉండాలని సమస్తము సమర్పించి బిడ్డలను ఒక ఉన్నత స్థానంలో చూడాలని చెప్పని తల్లి ఆశపడుతుంది. కాబట్టి అటువంటి ఒక తల్లికి పిల్లలుగా ఉంటున్న మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారు? అవునండి,
నా జీవితంలో మా తల్లి కూడా ఆ విధంగా చిన్న వయసు నుంచి క్రమం నేర్పించింది. చిన్న వయసు నుంచి మా అమ్మ నన్నే హౌస్ విజిటింగ్ తీసుకొని పోయేది. ఎప్పుడు 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనేకులు ఇంటికి తీసుకొని పోయి ప్రార్థన చేసేది. మా అమ్మ ఆ అమ్మతో నన్ను పిలుచుకొని పోయేది. మా కొరకు ఎంతగానో ప్రార్థన చేసింది. ఒక్కసారి మాత్రం నేను మా అమ్మకు బాధ పెట్టినానండి. ఎప్పుడంటే నాకు జ్వరం వచ్చినప్పుడు భోజనం చేయకున్నప్పుడు మా అమ్మ ఏడిసింది, అమ్మ భోంచేయమా, నువ్వు భోజనం చేయకుంటుంటే ఎట్లా, నువ్వు తినుకోకుంటే నేను కూడా తినను అన్నప్పుడు నాకు తినే చేత కాక నేను తినలేదండి. మా అమ్మ ఏడిసింది. మా అమ్మ ఏడిసి కూడా ఎందుకు నాకు తినే చేత తినలేదు. కానీ ఇప్పుడు కూడా నాకు గుర్తుకొస్తుంది, అయ్యో భోజనం చేయమని చెప్పి మా అమ్మ ఏడిస్తూ కూడా నేను తినలేకపోయినాను కదా, బాగలేకుండా. మా అమ్మ కోసమే నేను తినంటే బాగుంటుండే కదా అనిపించింది. నిజంగా అండి, ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రులు మనం బాధ పెట్టకూడదండి. ఆ ఒక్క విషయంలో తప్ప ఎప్పుడుగా నేను నా తల్లికి నేను అవిధేయురాలుగా నేను జీవించలేదు. కాబట్టి దేవుడు ఈరోజు ఇంత గొప్పగా ఆశీర్వదించినాడండి. అంతేకాదు, మేము ఎప్పుడైతే దేవుని యొక్క సేవకు సమర్పించుకున్నామో మా అమ్మ ఎంత సంతోషపడిందో. అబ్బా, నా 4 పిల్లలు ఒక్కరైనా సేవ చేయాలని చెప్పి నేను ఆశపడినాను. నా కూతురు నా అల్లుడు సేవ చేస్తున్నారని ఎంత ఆశపడిందండి ఆమె, ఎంత సంతోషపడింది. మా సేవలో కూడా ఆమె ఎంతో సహకరించింది. అంతేకాదు, మేము విలేజ్ మినిస్ట్రీకి వెళ్ళి 11, 12, 1 గంటకు రాత్రిలో వచ్చినప్పుడు కూడా మా పిల్లలను కాసుకొని మేము వచ్చేంత వరకు నిద్రపోయేది కాదు. దేవా, నా బిడ్డలను సురక్షితంగా తీసుకొని రా ప్రభా అని మేము వచ్చేంత వరకు ప్రార్థన చేసింది. ఎందుకు? ఆమె తల్లి కాబట్టి తల్లులుగా ఉంటున్నాం. మన యొక్క పిల్లలను మనం చాలా క్రమంగా మనం పెంచాలి. అంతేకాదు, బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలి. వాళ్ళు ఎంతో శ్రమపడి బిడ్డలను పోషిస్తుంటారు. కాబట్టి ఎక్కడ కూడా తల్లిదండ్రులకు దుఃఖపరిచేవారుగా ఉండాలా. దేవుడు కూడా చెప్పిండేదంతే, నువ్వు నీ తల్లిదండ్రులు సన్మానించినట్లయితే ఏం చేస్తారంటే భూమి మీద నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడు మన తల్లిని గౌరవించేవారుగా ఉండాలి. ఎప్పుడు తల్లి, అమ్మ భోంచేసినవా, బాగున్నవా, ఎప్పుడు మనకు క్షేమము కోరేది ఎవరండి? మన తల్లి. ఈ లోకంలో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పుడు కూడా తల్లితో సమానము ఏది ఉండదండి. తల్లి ఇచ్చే ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ మనకు తల్లి లేదేమో, కానీ యేసు ప్రభు ఏమంటాడంటే, నిజంగా ఎవరైనా వయస్సు వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది, అయ్యో మా అమ్మ ఉంటే బాగుంటుండే కదా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు ఏమంటాడు, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా. ఎక్కడ ఆదరిస్తారంట ఆయన? సియోనులోనే మనకు ఆదరణ అండి. మనల్ని ఆదరించుట కొరకు ఆయన యొక్క కల్వరిసిలో మన కొరకు బలి అయిన గొప్ప దేవుడు అండి. మనకు రావాల్సిన ప్రతి ఒక్క శిక్ష ఆయన తన మీద వేసుకొని మనకు శాంతి సమాధానం దయచేయుట కొరకు మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఈ లోకంగా యొక్క తల్లిదండ్రులు మన కొరకు ప్రాణం పెట్టినాను, కానీ యేసు ప్రభు పరిపూర్ణంగా మన కొరకు తన యొక్క రక్తాన్ని దారబోసిన యొక్క గొప్ప దేవుడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను, దేవుళ్ళు యొక్క ప్రేమను మన తల్లిదండ్రులు మనం చూస్తామండి కొంత మట్టుకు. కానీ యేసు ప్రభు అయితే పరిపూర్ణంగా మనం ప్రేమించినాడు. ఒక స్నేహితుడిగా మనం ప్రేమించినాడు. స్నేహితులు లేని వారికి స్నేహితుడిగా, తండ్రి లేని వారికి తండ్రిగా, తల్లి లేని వారికి తల్లిగా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించినట్లుగా ఒక స్నేహితుడిగా ఉంటూ మనల్ని ప్రేమించి ఆఖరి శ్వాస వరకు మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన యొక్క గొప్ప దేవుడు. కాబట్టి ఈ లోక తల్లిదండ్రులను మనం గౌరవించాలి. అంతేకాదు, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యొక్క దేవాది దేవుని మనకు ఎంత మట్టుకు మనం గౌరవిస్తున్నాం, ఎంత మట్టుకు ఆయన యొక్క సన్నిధానంలో ఆయన్ని ఘనపరిచి ఆయన ఆరాధిస్తున్నాం. చిన్న వయసు నుంచి మనం దేవుని యొక్క భయభక్తులు మనం పెంచినట్లయితే మన బిడ్డలు క్రమంగా జీవిస్తారు. కాబట్టి దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలను మనకు అటువంటి ఒక తల్లిదండ్రులు ఒక క్రమంలో పెంచి ఒక తల్లిదండ్రులు ఇచ్చిన ఆ యొక్క దేవాది దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి. ప్రభా, ఇంత మంచి తల్లినే నాకు ఇచ్చినావు ప్రభా. అందుకే మనం సామెతల గ్రంథంలో చూసినట్లయితే 31వ అధ్యాయంలో అంటాడు, అక్కడ కుమారులు ఏమంటారు అంటే అమ్మ నువ్వు ధన్యురాలు అంటారంట. ఎవరండి? కుమారులు లేచి అమ్మ నువ్వు ధన్యురాలంటారు. అబ్బా, ఆ మాట వింటే తల్లికి ఎంత సంతోషం అండి. తల్లిని దూషిస్తే ఎట్లా ఉంటుంది, ధన్యురాలని చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందండి. భర్త ఏమంటారండి, ఎంతోమంది పతివ్రతలు చూసినాను కానీ వారందరిలో నువ్వు మించినదను, శ్రేష్టమైన దాని అంటారు. అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలండి. మనకు భర్త పిల్లలకు ఆశీర్వాదాలు కూడా మనకు ఉండాల.
వారి క్షేమం కొరకు అటువంటి గొప్ప అనుభవం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో తల్లిగా మనం జీవిస్తున్న మనం ఇది ఎంతో ఒక గొప్ప ధన్యకరమైన జీవితం. కాబట్టి దేవుడిచ్చిన తల్లితనాన్ని దేవునికి మహిమార్థంగా మనం జీవిస్తూ దేవుని యొక్క కృపలో మన యొక్క బిడ్డలను పెంచుతూ దేవుడిచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాలు మనం పొందుకొని మనం ముందుకు సాగుదామండి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.